నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగినటి ముఖ్యాంశాలు రాష్ట్రంలో అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలో భాగంగా విశాఖకు చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నడూ లేని విధంగా ఈ దసరాకు అమ్మవారిని 20 లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చారన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న 218 మార్కెట్ కమిటీల స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. గురువారం సచివాలయంలో వ్యవసాయ శాఖ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి కె అచ్చెన్నాయుడు, వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షలు చర్చించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రాస్ వాల్యూ ఎడిషన్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే ఈ నెల 11వ తేదీన ప్రధాని మోడీ ప్రారంభించనున్న పీఎం ధన్ ధాన్య కృషి యోజనపై కూడా సమీక్షలు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులకు లాభం రావాలి, వినియోగదారునికి ప్రయోజనం కలగాలన్నారు. ఈ విషయంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతు బజార్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. పత్తికొండలో ఇటీవల కాలంలో టొమాటో పంటకు ధర తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ పంటను రైతు బజార్లకు తరలించి వినియోగదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. తమ సమస్యలపై కార్మికులు వైఎస్ జగన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ వారితో మాట్లాడారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న అదే స్టాండ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోం, స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశాం, ప్రధానికి లేఖలు రాశాం, స్టీల్ ప్లాంట్ పై పార్లమెంట్ లోనూ ప్రశ్నిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ కు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కు రావాల్సిన వైఎస్ జగన్ ను ఆహ్వానించామన్నారు. స్టీల్ ప్లాంట్ కు 3 వచ్చి మద్దతు ఇస్తారని హామీ ఇచ్చారని, మాకు మద్దతు ఇచ్చిన వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 52 ఎకరాలలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రకు మంచి చేస్తూ
అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడ నిర్మాణంలో కనిపిస్తా ఉంది వెనకాల. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి 17 మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, 17 మెడికల్ కాలేజీలు అని అంటే ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజు అని అంటే ఆ 7-8 నియోజకవర్గాలకు సంబంధించి ఏ పేదవాడికైనా కూడా వైద్యం అన్నది, సూపర్ స్పెషాలిటీ సేవలు అన్నది, మల్టీ స్పెషాలిటీ సేవలు అన్నది ఆ పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం, ఉచితంగా ఆ పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ ఆధునిక దేవాలయాల వల్ల సాధ్యమవుతుంది. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మందికి మేలు జరిగించే కార్యక్రమం ఆ 7-8 నియోజకవర్గాలలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ తీసుకుని రావడం వల్ల ఆ మొత్తం 7 నియోజకవర్గాలలో ఏ పేదవాడికైనా కూడా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా పేదవాడికి అందుబాటులోకి వస్తాయి. ఆ 7-8 నియోజకవర్గాలలో ప్రైవేట్ హాస్పిటల్ ఏవి కూడా ఆ పేదవాడిని దగా చేయలేని పరిస్థితి ఈ మెడికల్ కాలేజీల వల్ల వస్తాయి. దేశవ్యాప్తంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ దసరాకు అమ్మవారిని దర్శించుకునేందుకు 20 లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చారని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్ లో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉత్సవాలు ముగిసిన సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమా ప్రారంభించి స్వయంగా భక్తులకు అమ్మవారి అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు విజయవాడ నగర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయని పేర్కొన్నారు. అమ్మవారి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్ పేరుతో చేపట్టిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను పార్టీ నాయకులు, భక్తులు ఉత్సాహంగా నిర్వహించారని అన్నారు. ప్రతి ప్రాంతంలో భక్తులంతా పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారని అన్నారు. ఉత్సవాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా అన్నదానాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. 63వ డివిజన్ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ, అలాగే తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 15,000 మందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించాలని వివరించారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా దసరా సందర్భంగా దాదాపు 20 లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల ఉత్సవాలు ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగాయని, భక్తులు సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనం చేసుకున్నారని చెప్పారు. దసరా ఉత్సవాలు రంగరంగ వైభవంగా మరి రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ ఉత్సవ పేరుతో ఒక వైబ్రెంట్ విజయవాడ అమ్మవారి ఉత్సవాలంటే భవిష్యత్తులో విజయవాడ గుర్తొచ్చేటట్టుగా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో, ఆ భవానీ తల్లి ఆశీస్సులతో వాడవాడలా నిర్వహించడం జరిగింది. దాంట్లో మా పార్టీ నాయకులు అన్ని చోట్ల కూడా అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్ని ప్రజల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించారు. అయిపోయింది. ఇవాళ దాంట్లో భాగంగా అన్నదానాలు కూడా ఈరోజు 63వ డివిజన్లో ఆలయ కమిటీ ప్లస్ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన లబ్బా వైకుంఠం కానీ, పైటి సీని కానీ, రమణ కానీ, అలాగే మా క్లస్టర్ ఇన్ఛార్జి బత్తుల కొండ, మా సోదరి, మా చెల్లెలు లబ్బా దుర్గా, వీళ్ళందరూ పైటి సీను, పైటి తులసి అందరూ కూడా ఇక్కడ దాదాపు 15,000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈరోజు 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్ నందుగల అమ్మవారి గుడిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం అమ్మవారి దుర్గాదేవి దేవస్థానం కమిటీ
ఆధ్వర్యంలో 15,000 మందికి అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకలి తీరే విధంగా అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఈ 11 రోజులు రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి జరిగాయి. కుంకుమ పూజలు అయితేనేమి, అమ్మవారి రథ ఊరేగింపు కానీ, ప్రభలు కానీ అసలు ఏ రోజు కూడా కనీవి ఎరగని రీతిలో ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అలాగే అన్నదానాల్లో కల్లా అన్నదానం మహా ఉన్నతమైనది. ఈరోజు 15,000 మందికి అన్నదానం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ మద్యంపై విష ప్రచారానికి జగన్ పూనుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. సొంత మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను సహించబోమని హెచ్చరించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. శివయాత్రతో రాజకీయం ప్రారంభించిన నాయకుడు జగన్ ఫేక్ ప్రచారాలతో ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఏ కారణంతో చనిపోయినా నకిలీ మద్యంతో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారు. తప్పుడు కథనాలపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ అంశంలో విచారణ జరిపి నిజాలు నిగ్గు తేలుస్తాం. ఆధారాలు లేకుండా కథనాలు ప్రచారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. తప్పుడు కథనాలు రాసిన వారు విచారణ ఎదుర్కోవాలి. నకిలీ మద్యం కేసుతో తెనాలివాసి కొడాలి శ్రీనివాస్ కు సంబంధం ఉంది. ఆయన వైకాపా నాయకుడు జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి కూడా భాగస్వామ్యం ఉంది. ఇబ్రహీంపట్నానికి చెందిన జనార్దన్ దుకాణాల్లోనూ తనిఖీలు చేపట్టాం. ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావును పట్టుకున్నాం. నకిలీ మద్యం అంశాన్ని ప్రతిపక్షం రాజకీయం చేయటం దారుణం. తేదేపాకు చెందిన జయచంద్రారెడ్డిపై వెంటనే పార్టీ పరంగా చర్యలు తీసుకున్నాం. ఈ కేసుతో సంబంధం ఉన్న కొడాలి శ్రీనివాసరావుపై వైకాపా చర్యలు తీసుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాం. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్ కు ఈ కేసుతో సంబంధం ఉంది. 5 చోట్ల ల్యాబ్లు ఏర్పాటు చేసి మద్యం నాణ్యతను పరీక్షిస్తున్నాం అని కొల్లు రవీంద్ర వివరించారు. ఈ నెల 3వ తారీఖున డిపార్ట్మెంట్ జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్లో అక్కడ వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం అక్కడికి వెళ్ళి, అంటే ఇది రొటీన్గా రాష్ట్రం అంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినా ఇమ్మీడియట్గా స్పందించి అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో అక్కడ ఒక స్పూరియస్ లిక్కర్ తయారవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్, ఆ లేబుల్స్ కానీ తర్వాత ఆ లేబుల్స్ అన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత కొన్ని షాపుల దగ్గర ఐడెంటిఫై అయ్యి దాని మీద డీటెయిల్గా వెళ్ళినప్పుడు సప్లై చేసే వ్యాన్ కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఒక ప్రాంగణాన్ని కనుగొనడం జరిగింది. హైవే రోడ్డుకి ఆనుకుని కదిరినాథుని కోట గ్రామంలో, అంటే మొలకల చెరువు పట్టణానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ దగ్గర జరుగుతుందని చెప్పి ఆ వెహికల్ అక్కడ ఉండడం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత దాని మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత అక్కడ కొంత ఈ డిస్టిలేషన్ జరుగుతుందనేది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ బట్టి తెలియడం జరిగింది. వెంటనే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారికి ముందే సమాచారం ఉంది. ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి చేయటం జరిగింది. ఇమ్మీడియట్గా దాంట్లో స్పిరిట్ కానీ దాదాపు ఒక 30 క్యాన్స్ స్పిరిట్ ఉంది. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 100 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మత్స్యకారులతో మాటామంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు బీమా చెక్కులు అందజేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున 18 కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై ఆడిట్ చేయాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరారు. 100 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం సమస్యల పరిష్కారం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని 20వ డివిజన్ కృష్ణలంక ఎం హోటల్ వద్ద ట్రాఫిక్ సమస్యలపై సంబంధిత అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని 20వ డివిజన్ కృష్ణలంక ఎం హోటల్ వద్ద ట్రాఫిక్ సమస్యలపై సంబంధిత అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది. కృష్ణలంక ప్రాంతంలోని ప్రజలు జాతీయ రహదారిని దాటేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. NHIA ఇరిగేషన్ BMC అధికారులతో మాట్లాడి చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. ప్రభుత్వంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. మహిళలతో కలిసి బుధవారం మారుతినగర్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద మద్యం బాటిళ్లను పగలగొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నాణ్యమైన మద్యం అందిస్తామని, ప్రజల ప్రాణాలను రక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఇష్టారాజ్యంగా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని మీడియా ఏకరువు పెడుతున్నా అధికారులు పాలకులు పట్టించుకోకపోవటం ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పార్టీదో తెలియజేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతున్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఏమైపోయారని మహిళా నేతలు ప్రశ్నించారు. స్త్రీ శక్తి అంటూ స్త్రీలకు ప్రాధాన్యం అంటూ చెప్పే చంద్రబాబు స్త్రీల తాలిబొట్లు ఉంటాయో లేదో తెలియని పరిస్థితికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజున కల్తీ మద్యంతో, ఈ నకిలీ మద్యంతో రాష్ట్రం అంతా అట్టుడుగుతూ ఉంది. ఒక కుటీర పరిశ్రమల్లాగా పెట్టుకొని మరి ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పరిశ్రమలు నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ మరి ఈ రోజున పుంకాలుగా ఈ రకంగా వార్తలు వస్తూ ఉంటే ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారు మీరు ఎక్కడున్నారు? అసలు ఏమైపోయారు? మీరేం చేస్తూ ఉన్నారు? అంటే మీరు చేసేటువంటి ఇవన్నీ కూడా మీ జేబులు నింపుకోవడానికి చేస్తూ ఉన్నారా? ప్రజల ప్రాణాల మీద మీరు జేబులు నింపుకుంటా ఉన్నారా అని మేము అడుగుతూ ఉన్నాం. మరి పోలీసులే చెప్పారు, ఈ సూత్రధారి మరి రాష్ట్రాన్ని వదిలేసి ఇతర దేశాలకు పారిపోయి నాకు అనారోగ్యంగా ఉందని ప్రకటన ఇచ్చారు. మరి అటువంటి సూత్రధారి వెనకాల, ఈ ప్రకటన వెనకాల ఎవరి హస్తం ఉంది? మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు ఎందుకు ఈరోజు మౌనంగా ఉన్నారు? మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి దుకాణాలు పెట్టకోకుండా ప్రభుత్వం ద్వారాగానే దుకాణాలు నడిపించారు. ఈ సారా దుకాణాలు అయితేనే, మందు బెల్ట్ షాపులు అయితేనే, ఏదైనా సరే ప్రభుత్వం ద్వారాగానే నడిపించారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 6 హామీల్లో ఈ మద్యపానం కూడా అనేది ఒక హామీగా ఇచ్చారనేది నిజంగా ఈరోజు మహిళలందరం కూడాను తలదించుకునేటువంటి పరిస్థితి. ఏంటంటే వీధికి ఒక మందు పరిశ్రమ, ఏదో పనికొచ్చే పరిశ్రమలు పెట్టినట్టుగా వీధికి ఒక పరిశ్రమ పెట్టి ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా వీళ్ళ సొంత తయారీతో నారావారి సారాయి దుకాణాలు అని మీ పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ నారావారి సారా దుకాణాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడాను చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం 16 నెలల నుంచి ఈ 16 నెలల వారి పాలన చూస్తుంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో నారావారి సారా పరిపాలన జరుగుతుంది. నిజంగా ప్రజల్ని ఒక భ్రమలో పెట్టి మరి ఏదైతే మరి పేద బడుగు బలహీన వర్గాలని ఆ కల్తీ మద్యమానికి అలవాటు చేసి బానిసలను చేసి వారి ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. అసలు ఈ మద్యం తయారీకి ఒక పాలసీ విధానం లేదు. ఎందుకు బాటిల్ మీద QR స్కాన్ చేస్తే ఆ బాటిల్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ రావట్లేదు?
ఎక్కడ ఈ కల్తీ జరుగుతుంది మూలాలను ప్రశ్నించడానికి ఎవరికి మరి ధైర్యం లేకుండా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిజంగా ఆడవాళ్ళని గౌరవిస్తామని చెప్పి మేము ఆడవాళ్ళని గౌరవించే ప్రభుత్వం అని చెప్పి మరి డబ్బా కొట్టే ఈ ప్రభుత్వం ఆడవాళ్ళ తాడిబొట్టులు తాడుకుంటుంది. ఈ నారావారి సారా పరిపాలన ఎలా ఉందంటే ప్రతి వాడకి వెళ్ళిపోయింది. నిజంగా వాళ్ళకి నిజంగా పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఆ మద్యం పాలసీ విధానాన్ని ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం మరి ఇద్దరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవటం కాదు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చొరవతో అందుబాటులోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణ ఫలాలతో సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని, సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ తో సామాన్యుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. నగరంలోని ఓల్డ్ జీజీహెచ్ వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీని కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, జీఎస్టీ విజయవాడ జాయింట్ కమిషనర్ ఎస్ ప్రశాంత్ కుమార్ అధికారులతో పాటు ఎన్టీఆర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ 2.0తో ప్రతి రంగంలోనూ భారం తగ్గిందని, జీవిత బీమాపై పాత రేటు 18% ఉంటే ఇప్పుడది 0% అయిందని, ఆరోగ్య కుటుంబ బీమాలోనూ ఇదే రకమైన మినహాయింపు అందుబాటులోకి వచ్చిందన్నారు. గతంలో ప్రాణరక్షక మందులపై జీఎస్టీ 12% ఉంటే ఇప్పుడది 0% అయిందన్నారు. వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ కిట్లపై 12% ఉన్న పన్ను 5%కి తగ్గిందన్నారు. ఈ సంస్కరణలతో జరుగుతున్న మేలుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రులు, రైతు సేవా కేంద్రాలు, అంగన్వాడీలు, విద్యా సంస్థలు ఇలా ప్రతి చోట అవగాహన కల్పిస్తున్నామన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ఆదా అయిన సొమ్ము ప్రజల జీవితాలకు కొత్త దిశను చూపిస్తాయని, ఈ డబ్బు పెట్టుబడి కోసం, చదువు కోసం, డిపాజిట్ల కోసం ఇలా వివిధ రకాలుగా సద్వినియోగం చేసుకోవచ్చునన్నారు. కొత్త జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్లు, జిల్లా ప్రజలకు దాదాపు 300 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని, ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములైన జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఇలా ప్రతి చోట కొత్త జీఎస్టీ సంస్కరణలతో కలుగుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జీవిత ఆరోగ్య బీమాలకు సంబంధించి అధిక ప్రయోజనాలు సామాన్యులకు చేరువవుతున్నాయన్నారు. జీవిత బీమాలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ లభిస్తుందని, ఆరోగ్య కుటుంబ బీమాలో ప్రతి రెన్యువల్లోనూ 18% ఆదా అవుతుందని వివరించారు. చికిత్స ఖర్చులు, పరీక్షల ఖర్చులు తగ్గుతాయని జేసీ ఇలకియా వెల్లడించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా అన్ని దశలుగా మనము అన్ని స్టేజెస్లో గ్రామ స్థాయి నుంచి, అలాగే మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, చివరికి గౌరవ ప్రధానమంత్రి వర్యులు కూడా మన రాష్ట్రానికి వస్తున్నారు. ఈ జీఎస్టీ సూపర్ సేవింగ్ గురించి ప్రజలకి అవగాహన తీసుకురావడానికి. ఎందుకు అవగాహన తీసుకురావాలి మీకు అందరికీ తెలుసు. ఈ జీఎస్టీ ట్యాక్స్ అనేదే చాలా వరకు ఎక్కువ ఉండేది. ఇంతకుముందు ఎక్కడ ఎక్కువ ఉండేది, మనం ఒక చిప్స్ కొనుక్కున్నా కూడా, మనం ఒక షాప్కి వెళ్ళినా కూడా, లేదా మనం ఒక బట్టలు కొనుక్కున్నా కూడా, లేదా మనం ఒక మెడిసిన్ కొనుక్కున్నా కూడా ఈ 15%, 18%, కొన్నిసార్లు అయితే 30%. అంటే మనం 100 రూపాయలు మందులు కొనుక్కుంటే 30 రూపాయలు దాంట్లో ట్యాక్స్ జీఎస్టీ కట్టేవాళ్ళం. ఇప్పుడు ఇటువంటి భారం సామాన్యుల మీద తగ్గించాలి. సామాన్యులు సంపాదించే డబ్బులు ఏదైతే ఉందో అది వాళ్ళకి ఎక్కువగా పనికి రావాలి, ఎక్కువ ఉపయోగపడాలి. దాని నుంచి ట్యాక్స్లా కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఒక రెవల్యూషనరీ, ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని గవర్నమెంట్ చేసింది. అదే ఈ జీఎస్టీ సేవింగ్. అందుకే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అని చెప్తున్నాం. ఎందుకు సూపర్ సేవింగ్? మనము జిల్లా వ్యాప్తంగా మెడికల్ అండ్ హెల్త్లో, ఎస్పెషల్లీ డ్రగ్స్ అండ్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి మందుల సేల్స్ పైన జీఎస్టీ యొక్క లాభాలు మరియు జీఎస్టీ సేవింగ్సే కాదండి, జీఎస్టీని చాలా సింప్లిఫై చేశారు. అంటే చిన్న స్థాయి కెమిస్టులు అందరికీ కూడాను జీఎస్టీలో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ, ఇబ్బందులు కానీ దాన్ని అమలుపరచడానికి చాలా సింప్లిఫై చేసి ఇది ప్రజలకు తీసుకొచ్చారు. ఇంకోటి ట్యాక్స్ తగ్గించడం వలన మ్యాల్ ప్రాక్టీసెస్ తగ్గడం కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గి ప్రజలకు చాలా అందుబాటులో వస్తున్నాయి. ఎస్పెషల్లీ ప్రజలు రోజువారీ వాడేటువంటి 95% రెగ్యులర్ మెడిసిన్స్ పైన ట్యాక్స్ని 12 to 5% తగ్గించారు. అది దట్స్ ఎ హ్యూజ్ బెనిఫిట్ టు ది కామన్ పీపుల్. అలాగే రేర్ మెడిసిన్స్ అయినటువంటి ఎమర్జెన్సీ మెడిసిన్ లైక్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్లో 36 రకాల అత్యవసర మందుల పైన ట్యాక్స్ని 12 to 0% చేశారు. దానివల్ల క్యాన్సర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయల్లో సేవింగ్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఓవరాల్గా డ్రగ్స్లోను లేకపోతే వీటన్నిటి యొక్క సేల్స్, సప్లై చైన్లో చాలా స్టెబిలిటీ వచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయండి. సో ఈ ప్రోగ్రామ్ని మెయిన్గా కూడా ప్రజలను ఉద్దేశించి వాళ్ళ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరు
అనేది తగ్గించాలనే ఉద్దేశంతో ఈ జిఎస్టీ అనేది కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది చాలా మంచిదండి. ఎందుకంటే చాలామంది పేషెంట్ క్రానిక్ డ్రగ్స్ వాడుతుంటారు, క్యాన్సర్కి కానీ లేకపోతే సిఓపిడి అలాంటివప్పుడు వాళ్ళకి ఆ డబ్బులకి ఖర్చుకు పెట్టుకోవడమే చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడు దానికి జిఎస్టీ మళ్ళీ ఎక్కువైతే వాళ్ళకి చాలా భారం అవుతుంది. ఆ భారాన్ని ఉద్దేశించి మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, అలానే మన గౌరవనీయులైన సీఎం గారు వీళ్ళందరూ కూడా ఈ పాలసీని తీసుకొచ్చి ప్రజలకి అందరికీ కూడా మందులన్నీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి ఆదాయాన్ని అనేది వాళ్ళ చేతిలో ఉండేటట్లుగా చేశారండి. చెత్త నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు 2 ప్రముఖ కంపెనీలతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎంఓయూ కుదుర్చుకుంది. నెల్లూరు, కాకినాడలో ప్లాంట్ను జిందాల్, కడప, కర్నూలు నగరాల్లో నిర్మించే ప్లాంట్లకు యాంటోనీ లారా ఏజెన్సీతో జరిగిన అగ్రిమెంట్లపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సంతకాలు చేశారు. రోజువారీ ఉత్పత్తి అయ్యే చెత్తను వృధా చేయకుండా చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ముందుకొచ్చింది. అందులో భాగంగా నెల్లూరు, కాకినాడ, కర్నూలు, కడప నగరాలను ఎంపిక చేసుకుని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు పేరుగాంచిన జిందాల్ ఏజెన్సీ నెల్లూరు, కాకినాడలో నిర్మించేలా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎంఓయూ కుదుర్చుకుంది. ఇరువురు పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. కర్నూలు, కడపలో చేపట్టిన ఎనర్జీ ప్లాంట్లు యాంటోనీ లారా పూణే ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో ఉన్నట్టుగా దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ లేవన్నారు. నెల్లూరులో 12 మెగావాట్స్, కడప, కర్నూలు, కాకినాడలో 15 మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేసేలా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2 ఏళ్లలో ప్లాంట్లు పనులు పూర్తి చేసేలా పనులు ప్రారంభం చేస్తామన్నారు. స్వచ్ఛత విషయంలో మరింత దూసుకుపోయే విధంగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పారు. డిసెంబర్ నెలాఖరుకి రాష్ట్రంలో ఉన్న లెగసీ వేస్ట్ మొత్తం క్లియర్ అయిపోతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు, ఆయా కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఉద్యమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కోట్లాది మంది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఉధృతంగా సాగుతూ ఉంది. స్వచ్ఛత విషయంలో దేశానికి ఒక రోల్ మోడల్గా ఆంధ్ర రాష్ట్రం నిలవాలి అన్న ఒక పట్టుదలతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చెత్త మీద పన్నేసి చెత్తను మాత్రం ప్రాసెస్ చేయకుండా ఎక్కడికక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొన్న అక్టోబర్ 2వ తేదీకే దాదాపుగా 85 లక్షల టన్నుల చెత్త ఏదైతే గత ప్రభుత్వం వదిలిపెట్టిందో దానిని పూర్తిగా బయోమైనింగ్ ద్వారా ఆ లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేయటం, ఇంకా అదనంగా ఉన్నటువంటి 30 లక్షల టన్నుల చెత్త ఏదైతే ఉందో అది డిసెంబర్ నెలాఖరికి పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడతా ఉంది. మరి లెగసీ వేస్టే కాకుండా ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయిపోవాలి, ఇక చెత్త డంపింగ్ అనేది ఇక రాష్ట్రంలో ఉండకూడదు, డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా రాష్ట్రం నిలబడాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్. మరి ఆ రకంగా ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అవ్వాలి అంటే మనం వినూత్నంగా ఆలోచించాలి. రకరకాల ప్రాసెసింగ్ ఆప్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువవుతున్నాయని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో సామాజిక న్యాయం అంటూ సీఎం చంద్రబాబు తరచూ చెప్తున్నారని, ఇది దళితులను 2 వర్గాలుగా చీల్చడమని ప్రశ్నించారు. జగన్ తన కేసులకు భయపడి పర్యటనలు, యాత్రలు అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. మోడీ అండతోనే జగన్ ఇంకా బయట తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్, చంద్రబాబు సనాతన ధర్మం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి ప్రయత్నించిన ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని చెప్పారు.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రెండవది రైతుల అవస్థలు, మూడవది 11 ఏళ్ల మోడీ పరిపాలన, నాలుగవది 15 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన, ఐదవది ఆర్ఎస్ఎస్ జగన్మోహన్. మొన్ననే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఆయన ధర్మాసనంలో కూర్చున్నప్పుడే ఒక అడ్వకేటు చెప్పు తీసి విసిరివేయడం జరిగింది. ఇది అమానుషం, దౌర్భాగ్యం, దేశ ఔన్నత్యానికి, భారతదేశ రాజ్యాంగానికి ఇది ఒక మాయని మచ్చ. ఎప్పుడూ జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇటువంటి చర్య. కాంగ్రెస్ 55 సంవత్సరాలు పరిపాలిస్తే ఎప్పుడూ ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరేసినటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరివేయడం జరిగింది. ఇది పాపం. ఆయన ఒక దళితుడు. మరి వాళ్ళ తండ్రి నాకు బాగా తెలుసు, ఫ్రెండ్ కూడా. మరి ఆ దళితుడి పైన చెప్పు విసిరివేయడం అనేది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు అది ఒక ఉదాహరణ. హైదరాబాద్ వారాహి జ్యువెల్స్ సంస్థ తమ నూతన బ్రాంచ్ ను విజయవాడలో ఏర్పాటు చేసింది. పెన్నంనేని పాలిక్లినిక్ రోడ్ లో ఏర్పాటు చేసిన నూతన షోరూమ్ ను సినీ నటి లయ, తెలుగుదేశం మహిళా నేతలు గద్దె అనురాధ, బోండా సుజాత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నటి లయ మాట్లాడుతూ వారాహి జ్యువెల్స్ లో ట్రెడిషనల్ జ్యువెలరీతో పాటు యాంటిక్ జ్యువెలరీ, కాంటెంపరీ జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుందని ప్రశంసించారు. హైదరాబాద్ కు చెందిన వారాహి జ్యువెలరీస్ సంస్థ తమ నూతన బ్రాంచ్ ను విజయవాడలో గురువారం అట్టహాసంగా ప్రారంభించింది. పెన్నంనేని పాలిక్లినిక్ రోడ్, సిద్ధార్థ్ నగర్ 4వ లైన్ లో ఏర్పాటు చేసిన నూతన షోరూమ్ ను సినీ నటి లయ, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి సుజాత, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కరణం సందీప్, ఆయన కుటుంబ సభ్యులు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూమ్ లో ఉన్న వివిధ రకాల నగలు, ఆభరణాల కలెక్షన్ ను అతిథులు తిలకించారు. ఈ సందర్భంగా సినీ నటి లయ మాట్లాడుతూ బంగారం ధరలు పెరిగిపోయాయి, కొనాలా లేదా అని కొందరు ఆలోచిస్తుంటున్నారన్నారు. ఇది మంచి సంకేతమని, మన పాత బంగారం ధర కూడా పెరిగినట్లేనని చెప్పారు. ధరలు ఎంత పెరిగినా బంగారం కొనకుండా ఆపలేమని లయ వ్యాఖ్యానించారు. గద్దె అనురాధ, బోండా సుజాత మాట్లాడుతూ దక్షిణాదిలో ప్రజలకు బంగారంతో బంధం ముడిపడిపోయి ఉందన్నారు. ఆభరణాలను వదిలి భారతీయులు ఉండలేరన్నారు. బంగారు ఆభరణాలు విక్రయించే షాపులు అనేకం కొత్తవి వస్తున్నాయని, ఉత్తమమైన ఆభరణాలు ఎక్కడ లభిస్తే అక్కడ కొనుగోలు చేయాలని సూచించారు. వారాహి జ్యువెలర్స్ లో ట్రెడిషనల్ జ్యువెలరీతో పాటు యాంటిక్ జ్యువెలరీ, కాంటెంపరీ జ్యువెలరీ కలెక్షన్ చాలా ఉందని వారు ప్రశంసించారు. అనంతరం వారాహి జ్యువెలరీస్ ఎండి కరణం సందీప్ మాట్లాడుతూ ప్రజలు హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడ లభించే అన్ని సరికొత్త డిజైన్స్ ను విజయవాడ షోరూమ్ లోనే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తక్కువ బరువు ఉన్న ఆభరణాల నుంచి హెవీ బ్రైడల్ జ్యువెలరీ వరకు అన్ని రకాల ఆభరణాలు నగర ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. సర్టిఫైడ్ డైమండ్ జ్యువెలరీ, హాల్ మార్క్ బంగారు ఆభరణాలను అందిస్తున్నామని సందీప్ తెలిపారు. ఈరోజు మన వారాహి జ్యువెలర్స్ వారు చాలా ఘనంగా మన విజయవాడలో, సో హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ ఉన్నటువంటి వారాహి జ్యువెలర్స్ వారు మన నూతన షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ నూతన షోరూమ్ ప్రారంభ వేడుకకి ముఖ్య అతిథిగా లయ గారితో పాటు గద్దె అనురాధ గారు, అలాగే బోండా సుజాతక్క గారు కూడా మనతోటి జాయిన్ అయ్యారు. సో ఈరోజు ఇచ్చేసి వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి అన్ని లేటెస్ట్ డిజైన్స్ని వీక్షించడం జరిగింది. అలాగే వాళ్ళ ఆశీర్వాదాలతోటి మనం ఇక్కడి నుంచి ముందరికి వెళ్తున్నాము. సో విజయవాడ ప్రజలందరికీ కొత్తగా చెప్పేదేం లేదు.
వాళ్ళందరికీ బెస్ట్ డిజైన్స్ ఉంటే ఎక్కడ దాకైనా వచ్చి షాపింగ్ చేస్తారు. హైదరాబాద్లో సగం జ్యువెలరీ కొనేది ఇక్కడ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళందరి కోసం మళ్ళీ హైదరాబాద్ దాకా ట్రావెల్ చేయకుండా అక్కడ ఉండేటువంటి లేటెస్ట్ డిజైన్స్ అన్నీ మన విజయవాడలో అందుబాటులో ఉంచడం జరిగింది. సో వారాహి వాళ్ళ ప్రత్యేకత 2 థింగ్స్ అండి. ఒకటి ట్రస్ట్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వీఆర్ నోన్ ఫర్ ది లేటెస్ట్ డిజైన్స్ అండి. సో మీరు వారాహిలో చూస్తే వెరీ లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి హెవీ బ్రైడల్ జ్యువెలరీ వరకు అన్ని రకాలైనటువంటి జ్యువెలరీ మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ రోజున విజయవాడలో ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా మొట్టమొదటిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనందరం ఎంతో అభిమానించే నటి లయ ఆ రోజుకి ఈ రోజుకి కూడా మేము హీరోయిన్గా చూడటానికి ఇష్టపడతాం. ఈ రోజుకి కూడా అలాగే ఉన్నారు. మరి వారి చేతుల మీదుగా, అదేవిధంగా బోండా సుజాత గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభోత్సవం చేశారు. మరి ముఖ్యంగా ఈ వారాహి జ్యువెలర్స్, మరి ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులతో తప్పకుండా మరిన్ని బ్రాంచెస్తో విజయం సాధించాలని కోరుకుంటాను. మరి వాళ్ళ బంగారం రేట్లు ఇంత విపరీతంగా పెరిగినాయి. అటువంటిది సామాన్య ప్రజానికానికి ఈ రోజున ఒక ఆలోచన వస్తుంది, ఎలా కొంటామని చెప్పి. ఈరోజు సిద్ధార్థ నగర్లో వారాహి జ్యువెలర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా సందీప్ గారికి శుభాకాంక్షలు. ఇప్పుడు విజయవాడలో ప్రస్తుతం మనం దసరా శరన్నవరాత్రులు చేసుకొని మనకు కనకదుర్గమ్మ వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఆయన స్టార్ట్ చేసిన ఈ షాప్ కూడా దిగ్విజయంగా నడుస్తుంది అని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు చూస్తే మనం ప్రజెంట్ గోల్డ్ ఎలా ఉంది, అలా తారాజులాగా పైకి వెళ్ళిపోతుంది. అలాగే వీళ్ళ బిజినెస్ కూడా, ఈ షాప్లో సేల్స్ కానివ్వండి, వీళ్ళ బిజినెస్ కూడా మంచిగా అభివృద్ధి చెంది బంగారంతో పోటీపడి మీ వ్యాపారం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా విజయవాడ వాళ్ళు ఫస్ట్ హైదరాబాద్, నెక్స్ట్ ఇక్కడ పెట్టుకున్నారు అంటే ఇందాక చెప్పారు కదా ఆయన. ఎందుకంటే మన వాళ్ళందరూ హైదరాబాద్లో షాపింగ్ అంటే సగం మంది ఉంటారు, అందులో అయితే డౌట్ లేదు. చాలా రోజుల తర్వాత నేను విజయవాడ వచ్చాను. నేను విజయవాడ అమ్మాయిని కదా, మీ అందరికీ తెలుసు. నా స్కూల్ కూడా ఇక్కడే. ఎంత మారిపోయిందంటే మొత్తం సిటీ నేనేమో గుర్తుపట్టలేకపోయాను. ఇది సిద్ధార్థ నగర్లో వరాహి జ్యువెలర్స్ అంటే సిద్ధార్థ నగర్లో నేను ఇటే మా ఇల్లు ఇక్కడే ఉంటుంది. నేను అది గుర్తుపట్టలేకపోయాను. సో మా ఇంటి పక్కనే ఉందన్నమాట ఇది నేను ఇప్పుడు అనిపిస్తుంది మా చిన్నప్పుడు ఉండుంటే బాగుండేది. కానీ ఎప్పుడైనా వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చాలాసార్లు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి కొనుక్కోవడం ఎలా అయితే మనం వింటున్నామో, నేను చాలాసార్లు హైదరాబాద్లో నుంచి విజయవాడ వచ్చి ఇక్కడ కొనుక్కున్న వాళ్ళని కూడా చూసాను. ఎందుకంటే ఇక్కడ జ్యువెలరీకి ఉన్న టేస్ట్ అట్లాంటిది. సో ఆ నమ్మకం కూడా ఉంది. సో చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా, నా క్లాస్మేట్స్ కూడా ఇక్కడ జ్యువెలరీ అంటే ఇంట్లోంచి స్మాల్ బిజినెస్ లాగా చేస్తూ ఉన్నారు. రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ పదాలు తీసేస్తే ఊరుకునేదే లేదని ఏబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, ఏపీ మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు హెచ్చరించారు. సెక్యులరిజం అనే పదాన్ని తొలగించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. గురువారం ధర్నా చౌక్ లో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ సభ ఏబీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీఎస్పీ జాతీయ సమన్వయకర్త పూర్ణచంద్రరావు పాల్గొని మాట్లాడుతూ, బీజేపీ పాలకులు రాజ్యాంగాన్ని అమలుపరచడం లేదన్నారు. భారీ ఎత్తున ప్రైవేటీకరణ జరపడానికి, సోషలిజం అనే పదాన్ని రాజ్యాంగ పీఠకం నుంచి తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుందన్నారు. రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను తీసేస్తే ఊరుకునేదే లేదని తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త బక్కా పరంజ్యోతి, రాష్ట్ర అధ్యక్షుడు లాకే రాజారావు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు భీమేశ్వరి, రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ పొనుగుపాటి తదితరులు పాల్గొన్నారు. ఆయన దగ్గర ఉన్నది డిజిటల్ రాజ్యాంగం అంటూ ఆయన ఏమంటున్నాడు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఆయన పనిపడతానని చెప్పాడు. రెడ్ బుక్ పట్టుకుని ప్రతిపక్షంలో ఉండగా తిరిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున
డిజిటల్ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతానంటున్నాడు. సరే, లోకేష్ ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకున్నావయ్యా నువ్వు అని అంటే ఆయన ఏమంటా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిచినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పాడు. అంటే ఇక్కడ అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ మనకిచ్చే రాజ్యాంగాలు ఏంటంటే డిజిటల్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం. అంటే వీళ్ళ రాజ్యాంగాలు మన మీద రుద్దుతున్నారు, అసలు రాజ్యాంగాన్ని వదిలేశారు. అసలు రాజ్యాంగం ఏం చెప్తుందంటే అందరూ సమానమే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ సమానమే అని భారత రాజ్యాంగం చెప్తుంది. ఈ భారత రాజ్యాంగం 1950లో వచ్చింది. 1950 భారత రాజ్యాంగం రాకముందు మనం అందరం సమానులం కాదు. మనం అంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రకరకాల కులాలుగా, మతాలుగా విడగొట్టబడి ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేటువంటి సమాజాన్ని ఈ భారత ధర్మం, సోకాల్ సనాతన ధర్మం మనకిచ్చింది. అంటే పుట్టుకతో ఎవరు సమానులు కాదు, పుట్టుకతోనే మీరంతా కొందరు ఎక్కువ కొందరు తక్కువ. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో విధ్వంసకర అరాచక పాలనను ప్రజలకు చూపించారని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసెల్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ ఎస్సీసెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టం శ్రీ రఘురాం హాజరై అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రాక్షస పాలన అందించిన వైసీపీకి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డి వక్రబుద్ధి పోలేదన్నారు. దళితులను అనేక హింసలకు గురి చేసిన జగన్ నిజస్వరూపం ప్రజలు తెలుసుకున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా జగన్ తన బుద్ధి మార్చుకోలేదన్నారు. అంబేద్కర్ ను గౌరవిస్తూ ఆయన విధానాలను పాటిస్తూ సుపరిపాలన అందిస్తున్న టీడీపీపై ఆరోపణలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి, నీకు ఇంకా కూడా బుద్ధి రాలేదు. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశావు. విధ్వంసకరమైనటువంటి, అరాచకమైనటువంటి పాలనని ఆ రోజున ప్రజలకి చూపించావు నువ్వు. ఈరోజు 11 సీట్లకి నిన్ను కుదించి వేసినా కూడా ఈ రోజుకి కూడా నీ వక్రబుద్ధి మారటం లేదు. నీవు ఈ సమాజంలో ఉన్నటువంటి మరి నేరగాళ్ళని, అవినీతి పరుల్ని, అరాచకవాదుల్ని మరి అందరినీ కూడా పోగేసుకొని ఈ రోజున ఈ వక్రబుద్ధిని, కుటిలమైనటువంటి మరి ఎత్తుగడల్ని వేస్తూ ఉన్నావు. ఏం జరిగింది గంగాధర్ నెల్లూరులో? అక్కడ జరిగినటువంటిది మరి ఇదే మన అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం అనేటటువంటి దాన్ని మరి మీ వాళ్లే నిప్పు పెట్టి దీన్ని మరి తెలుగుదేశం పార్టీ వైపు నెట్టడానికి ప్రయత్నం చేశావు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఈ రాష్ట్రంలో మనం చూసాం. గత ప్రభుత్వం నిరంకుశ పాలనలో ఎంతోమంది దళితులు అన్యాకృతం అయిపోయారు. ఈరోజు అటువంటి వాళ్ళని ముందుకు తీసుకొస్తూ P4 విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పేదలందరినీ ఒక ఉన్నతమైన స్థాయికి తేవాలని ఆలోచిస్తుంటే కుయుక్తులతో ఈ బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ దగ్గరైపోతున్నారో రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లు కాదు, నా సీటే నేను గెలవలేని రోజు ఉంది మొన్న, మరి నా పరిస్థితి ఏంటనే ఒక ఆలోచనతో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి ఒక పావుగా వాడుకుంటూ, ఆయన అటువంటి మహానుభావుడిని, ఒక దేవుణ్ణి నువ్వు వాడుకుంటూ ఈ రాష్ట్ర ప్రజల్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తగలబెట్టడం అనేది ఆయన సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు తగలబెడతా ఉన్నారు. మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరచాలనుకునేటువంటి నేపథ్యంలో చాలా డ్రామా ఆడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు,
మీరు అంబేద్కర్ వాదా? అంటే విగ్రహాలు కడితే సరిపోద్దా? నేను ఇవాళ దీపావళి సందర్భంగా మతాబులు వదులుతున్నాను, అవ్వాయి సువాయిలు వదులుతున్నాను, భూచక్రాలు వదులుతున్నాను, దీనికి సమాధానం చెప్పు నువ్వు. ఎందుకనంటే అంబేద్కర్ వాదాన్ని అసలు నీకు తెలుసా? ఎందుకు ఎంతమంది దళితుల్ని పట్టణ పెట్టుకున్నావు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలో భాగంగా విశాఖకు చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎన్నడూ లేని విధంగా ఈ దసరాకు అమ్మవారిని 20 లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చారన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.